యుద్ధరంగం మొత్తం ఒక్క క్షణం పాటు నిశ్శబ్దంగా ఉండిపోయింది. అర్జునుడు కత్తిపిడి ఒడిసి పట్టుకున్నాడు. కత్తి కొసలో ద్రుపదుడు ఓటమి నుంచి వచ్చిన అవమానంతో, అంతలోనే ఇంత చిన్నవాడు నన్ను ఓడించాడా అనే ఆశ్చర్యంతో, నిస్సహాయత వలన వచ్చిన కోపంతో అర్జునుడిని చూస్తున్నాడు. ఒక్క క్షణంలో నిశ్శబ్దాన్ని చీలుస్తూ కురు సైన్యం ఆనందంతో కేకలు పెట్టారు. ద్రుపదుని సైన్యం మాత్రం నిస్సహాయతతో నీరుగారిపోయింది. ద్రుపదుని రథం ఇరుసుకు కట్టి ద్రోణాచార్యుని వద్దకు తీసుకువెళ్లి గురుదక్షిణగా సమర్పించి అర్జునుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ద్రోణాచార్యుని ముఖంలో ఒక రకమైన సంతృప్తి. అంతలోనే గతం తాలూకు అవమానం నుంచి వచ్చిన కోపం. ఎదురుగా ద్రుపదుడు తలదించుకు నిల్చున్నాడు. చేతులకు కట్లు ఉన్నాయి. ద్రోణుని కంఠంలో వెటకారం ధ్వనించింది. ఎవరయ్యా, ద్రుపద మహారాజుల వారా? ఇంత పెద్ద మహారాజు ఇలా బందీగా ఉండడమేంటి? పోనీలే, ఇప్పటికైనా అహంకారం తగ్గిందా? ఇకనైనా ఈ బ్రాహ్మణుడు గుర్తుంటాడనుకుంటా అని నవ్వాడు. ఇప్పుడు ద్రోణుడికి తెలియదు ఈ పగ ఎంతవరకు తీసుకెళ్తుందో. అతని కోపం తాటాకుమంట. వెంటనే చల్లారిపోయింది. అతన్ని విడిచిపెట్టేయమన్నాడు. ద్రౌపదుడు మాత్రం ఈ విషయాన్ని విడిచిపెట్టాలి అనుకోలేదు. అతను పాంచాల రాజ్యానికి వెళ్ళలేదు. ద్రోణుడిపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని అరణ్యాలకు వెళ్లి తపస్సు మొదలుపెట్టాడు. రాకుమారులు గురువుతో కలిసి హస్తినకు చేరుకున్నారు. ఇక్కడ హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు భీష్మ వీరులతో విచారించి అందరిలో పెద్దవాడైన ధర్మరాజుకు యువరాజు పట్టాభిషేకం చేశాడు. భీమార్జున నకుల సహదేవుల ఆనందానికి అవధులు చెప్పడం అతిశయోక్తి కాదు. నలుగురు రాజ్యం 4 దిక్కులను జయించి విలువైన వజ్రాలు, రత్నాభరణాలు తెచ్చి యువరాజుగా కొలువు తీరిన ధర్మరాజు ముందు కానుకలుగా కుమ్మరించారు. అవ్వడానికి యువరాజు పట్టాభిషేకం అయినా చక్రవర్తి పట్టాభిషేకానికి ఏమాత్రం తీసిపోదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ దండయాత్ర తరువాత కుంతి పుత్రుల పరాక్రమం ప్రపంచ నలుమూలలకు పాకింది. అర్జునుడి ధనుర్విద్య, భీమసేనుని గదాయుద్ధం, నకుల సహదేవుల యుద్ధ చాతుర్యం, వీటన్నింటిని మించి ధర్మరాజు ధర్మనిష్ట తెలియని వాళ్ళు లేరు అంటే ఇది అతిశయోక్తి కాదు. అర్జునుడి ధనుర్విద్య సామర్థ్యాన్ని, పెద్దల పట్ల గౌరవాన్ని, గురువుగా తన పట్ల ఉన్న భక్తికి మెచ్చి ద్రోణాచార్యుడు బ్రహ్మ శిరోనామకాస్త్రం ఇస్తూ అర్జునుడితో ఎలా అన్నాడు, గుర్తుపెట్టుకో, ఈ అస్త్రం అగస్త్యముని అగ్నివేశుడికిచ్చాడు. అతను నాకిచ్చాడు, నేను నీకిస్తున్నాను. ఇది చాలా ప్రమాదకరమైనది. సామాన్య మానవులపైన ప్రయోగించకు. నిన్ను బాధించిన మానవులపై ప్రయోగించవచ్చు. నువ్వు ఇది అల్పశక్తి గల సామాన్య మానవులపై ప్రయోగిస్తే దీని శక్తి లోకాన్ని నాశనం చేయగలదు. కానీ ఈ అస్త్రం ఎంత వాడినైనా సులభంగా పడగొట్టగలదు అని అస్త్రమంత్రాన్ని అర్జునుడికి ఉపదేశించాడు. తరువాత అర్జునుడి నుంచి గురుదక్షిణగా నీకు నాకు మధ్య యుద్ధం సంభవిస్తే నేను బాణం వేస్తే గాని నువ్వు నాపైన బాణం వేయకూడదు అని మాట ఇమ్మంటాడు. అర్జునుడు అలాగే చేశాడు. అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ నలుగురు మాత్రం ఒక్క గదిలో కోపం, అసూయ మిళితమైన భావజాలంతో ఒక రహస్య సమావేశం ఏర్పాటు చేశారు. వాళ్ళు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు. ముందుగా దుర్యోధనుడు ఇలా అన్నాడు, పాండవుల శక్తియుక్తులను లోకం మొత్తం పొగుడు. ద్రౌపదునితో జరిగిన యుద్ధంలో కౌరవుల కంటే పాండవుల శక్తివంతులని తేలిపోయింది. అలాగే ధర్మరాజుకు యువరాజు పట్టాభిషేకం జరిగింది. ఈ సంఘటనలన్నీ నాకు నిద్రాహారాలు లేకుండా చేస్తున్నాయి. ఇప్పుడు నేనేం చెయ్యాలో నాకు చెప్పండి అని దుర్యోధనుడు అడిగాడు. అక్కడే ఉన్న శకుని ప్రియమంత్రి అయిన కనికుడు చెప్పడం మొదలుపెట్టాడు. దీన్నే కనిక నీతి అంటారు. ఇది చాణక్య నీతి కంటే ఎన్నో సంవత్సరాల ముందు జరిగినా ఇది దానికంటే కుటిల నీతి అని చెప్పాలి. నేను దీన్ని కవిత్రయ భారతం నుండి తీసుకుని చెప్తున్నాను. కానీ సంస్కృత భారతంలో ఈ కనిక నీతి ధృతరాష్ట్రునికి చెప్పినట్టు ఉంది. కానీ దీనిలో దుర్యోధనునికి చెప్పినట్టు రాశారు. నేను తర్వాత సపరేట్గా ఒక వీడియో చేసి దాని గురించి పూర్తిగా వివరిస్తాను. కనిక నీతిలో ఏముందో, దాన్ని ఎందుకు అంత కుటిల నీతి అన్నానో రేపటి వీడియోలో మీకు వివరిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ముఖ్యంగా మీరు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేసేయండి. అది నాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. జై హింద్.